ఈ కథ ఇద్దరు పిల్లల గురించి. వాళ్లకు తలపైన ఛత్రం లేదు, కప్పుకోవగానికి దుప్పటీ లేదు. వాళ్ల జీవితంలో ఉన్నదల్లా అవమానాలు, ఆకలి మాత్రమే. కాని ఈ పిల్లలు నగరంలోని అతి ధనవంతుడైన వ్యక్తికి సహాయం చేశారు. ఎలాగో తెలిస్తే మీ కళ్లలో నీళ్లొస్తాయి. నగరంలో చలికాలపు ఉదయం. పొగమంచు ఇంకా తొలగలేదు. చిరిగిన పాత గోనె కింద రెండు శరీరాలు వణుకుతూ మేలుకున్నాయి. వాళ్లు సాహిల్, చుట్కీ. సాహిల్ వయస్సు కేవలం 10 ఏళ్లు. కాని భుజాలపై బాధ్యతలు ఏ ముసలివాడికీ తక్కువ కాదు. అతని చిన్న చెల్లెలు చుట్కీ. వయస్సు 7 ఏళ్లు కూడా లేదు. ఆమె కళ్లలోని బాల్యం ఇప్పుడు ఆకలి లోతుల్లో మునిగిపోతోంది. వాళ్లకు ఇల్లు లేదు, బంధువులు లేరు. కేవలం చిరిగిన షర్ట్ మాత్రమే. దాని రంధ్రాల నుంచి చల్లని గాలి వాళ్ల ఛాతీని పొడుస్తోంది. తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లారు, ఎప్పుడు వెళ్లారు, ఏ స్థితిలో వెళ్లారు? ఈ ప్రశ్నలు కూడా వాళ్ల జ్ఞాపకాల్లో మసకగా మారాయి. సాహిల్ చుట్కీ చేయి గట్టిగా పట్టుకొని, చుట్కీ, ఈరోజు ధైర్యం వదలొద్దు. నిన్న రాత్రి కూడా ఖాళీ కడుపుతో పడుకున్నాం. ఈరోజైనా ఒక భోజనమైనా సంపాదించాలి అన్నాడు. వాళ్లు నగరంలోని అతి పెద్ద హోటల్ రాయల్ ప్యాలెస్ బయట నిలబడ్డారు. అక్కడ్నుంచి వచ్చే వాసనలు వాళ్ల కడుపు అగ్నిని మరింత రగిలిస్తున్నాయి. అప్పుడే ఒక లగ్జరీ కారు ఆగింది. ధనవంతుడైన వ్యక్తి తన పిల్లలతో దిగాడు. వాళ్లు ఖరీదైన జాకెట్లు, షూస్ వేసుకుని ఉన్నారు. చుట్కీ నెమ్మదిగా ముందుకు వెళ్ళింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. బాబూ, 2 రోజులుగా ఆకలితో ఉన్నాను. దేవుడి పేరుతో 5 రూపాయలు ఇవ్వండి. ఆ వ్యక్తి అసహ్యంగా ముక్కు ముడుచుకొని, దూరంగా పో, ఉదయమే 3 పాడు చేశావు. నీలాంటి బిచ్చగాళ్ల పిల్లలు నగరాన్ని మురికిగా చేశారు అని చుట్కీని గట్టిగా తోసేశాడు. చుట్కీ పాదం జారి రోడ్డు పక్కన ఉన్న మురికి కాలవ నీటిలో పడిపోయింది. చేతులు గాయపడ్డాయి. ముఖంపై మురికి అంటుకుంది. ఆమె ఏడవడం మొదలుపెట్టింది. సాహిల్ పరుగెత్తుకుంటూ వచ్చి ఆమెను లేపాడు. చుట్టుపక్కల వాళ్లు సహాయం చెయ్యడానికి బదులు తమాషా చూస్తున్నారు. కొందరు మొబైల్తో వీడియో తీస్తున్నారు, కొందరు నవ్వుతున్నారు. ఒక దుకాణదారుడు అరిచాడు, ఓరేయ్ పిల్లవాడా, ఇక్కడ జనం గుమికూడద్దు, ముందుకు పో, లేకపోతే పోలీసుల పిలుస్తాను. అవమానాలు మింగుతూ వాళ్ళిద్దరూ పార్కు మూలకు వెళ్లి కూర్చున్నారు. సాహిల్ తన చిరిగిన షర్ట్ మూలతో చుట్కీ ముఖం తుడిచాడు. అతని కళ్లలో కన్నీళ్లున్నాయి కాని ఏడవలేదు. అతనాలోచించాడు, మనం మనుషులం కాదా? మనకు ఆకలి వేయదా? ఎందుకు ప్రజలు మనల్ని చూసి దారి మార్చుకుంటారు? మనల్ని తాకితే ఏదో వ్యాధి వస్తుందన్నట్టు. అదే నగరం మరోవైపు రాజవర్ధన్ అనే గొప్ప వ్యాపారవేత్త తన లగ్జరీ కారులో ముఖ్యమైన డీల్ కోసం బయల్దేరాడు. అతను కోట్ల ఆస్తి యజమాని. కాని ఈరోజు విధి వేరుగా ఉంది. రోడ్డుపై భారీ ట్రాఫిక్ వల్ల అతను పాదచారిగా షార్ట్కట్ తీసుకొని ఇరుకు గల్లీలో నడిచాడు. అక్కడ ఒక జేబు దొంగ అతని పర్స్ దొంగిలించాడు. ఆ పర్స్లో కేవలం డబ్బు మాత్రమే కాదు, ముఖ్యమైన కార్డులు, ఆ డీల్ పత్రాల చివరికి కూడా ఉన్నాయి. పర్స్ దొంగిలించబడిందని తెలిసిన వెంటనే రాజవర్ధన్ కాళ్ల కింద నేలజారిపోయినట్టు అనిపించింది. అతను భయంతో ప్రజల్ని సహాయం అడిగాడు. ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళి, సర్, నా అంతా దోచుకుపోయింది. పర్స్ దొంగిలించారు. అందులో ఫ్యాక్టరీ తాళాలు, ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి. ఒక ఫోన్ చెయ్యనివ్వండి. మీ ఉపకారం ఎప్పటికీ మరచిపోను. ఆ వ్యక్తి రాజవర్ధన్ని పైనుంచి కింద వరకు చూసి, అతని బట్టలు చెమట, ధూళితో మురికిగా ఉన్నాయి. నొత్త పద్ధతి కనిపెట్టావు బిచ్చమెత్తడానికి, దూరంగా పో అని చీదికొట్టాడు. రాజవర్ధన్ ఆశ్చర్యపోయాడు. నిన్నటి వరకు ఇతరులకు సహాయం చేసేవాడు. ఈరోజు రోడ్డుపై అలసిపోయాడు. ఎవరూ నమ్మడం లేదు. ఓడిపోయి చౌరస్తా దగ్గర బెంచిపై తలపట్టుకొని కూర్చున్నాడు. అక్కడే సాహిల్, చుట్కీ ఒక పగిలిన గిన్నెతో రోడ్డు పక్కన కూర్చున్నారు. రోజు పైకి వచ్చింది. ఎండ తీవ్రమైంది. గిన్నెలో కొన్నిసార్లు 2 రూపాయలు, కొన్నిసార్లు 5 రూపాయలు, చాలాసార్లు ఏమీ లేదు. సాయంత్రానికి వాళ్ల దగ్గర ఉన్న డబ్బు, ఒక పొడి రొట్టె కూడా పూర్తి కడుపు నింపలేదు. చుట్కీ సన్నగా అడిగింది, అన్నా, ఈరోజు భోజనం దొరుకుతుందా? సాహిల్ నక్కనవ్వుతో, అవును, ఏదో జరుగుతుంది అన్నాడు.
కాని అతనికి తెలుసు ఈరోజు కూడా ఇద్దరూ సగం కడుపుతో పడుకోవాలి. అప్పుడే విధి ఒక మలుపు తిరిగింది. ఈ పిల్లలు ఎప్పుడూ ఊహించని మలుపు. వాళ్లు నడుస్తూ వెళుతుంటే సాహిల్ పాదం ఏదో తగిలింది. కింద చూస్తే పాత చిరిగిన పర్స్ పడి ఉంది. అతను దాన్ని ఎత్తాడు. తెరచి చూడగానే కళ్ళు విప్పారాయి. లోపల 500 నోట్ల బండిల్. మొత్తం 5,000. ఆ పిల్లలు తమ జీవితంలో ఇంత డబ్బు ఒకేసారి చూడలేదు. చుట్కీ కళ్ళు మెరిసిపోయాయి. ఆమె గాయం నొప్పి మరచిపోయింది. అన్నా, చూడు, ఈరోజు వేడివేడి సమోసాలు తింటాం, నేను పాలు తాగుతాను, నీకు దుప్పటి కూడా తెస్తాం, ఇక చలి వణుకురాదు. సాహిల్ చేతులు వణుకుతున్నాయి. ఒకవైపు చెల్లలి ఆకలి, గాయాలు, మరోవైపు ఆ డబ్బు. సమాజం వాళ్లకు కేవలం తన్నులు, తిరస్కారాలు ఇచ్చింది. ఈరోజు అవకాశం. ఆ డబ్బుతో తమ జీవితం మార్చుకోవచ్చు. కాని వాళ్లు ముందుకు నడిచేసరికి రోడ్డు పక్కన ఒక వ్యక్తి ఆందోళనంగా ఇటూ అటూ చూస్తూ కనిపించాడు. బట్టలు మంచివి, ముఖం అలసిపోయింది, కళ్లలో భయం స్పష్టం. అతను ప్రతి ఒక్కరినీ అడుగుతున్నాడు, అన్నా, కొంచెం సహాయం చెయ్యండి. కాని ఎవరూ ఆగడంలేదు. కొందరు తోసేస్తున్నారు, కొందరు బిచ్చగాళ్లా చూస్తున్నారు. చివరకు అతను అలసిపోయి ఫుట్పాత్పై కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు. అతనే రాజవర్ధన్, నగరంలో పేరుమోసిన వ్యాపారి. కాని ఈ క్షణంలో ఆ పేద పిల్లల కంటే దారుణంగా కనిపిస్తున్నాడు. సాహిల్, చుట్కీ దూరం నుంచి అంతా చూస్తున్నారు. వాళ్ల చేతిలో 5,000 రూపాయలు. దానితో వాళ్ల జీవితం కొన్ని రోజులు మారిపోవచ్చు. సాహిల్ ఒక చేతిలో డబ్బు, మరో చేతిలో చుట్కీ వణుకుతున్న చెయ్యి. చుట్కీ గొంతు ఇంకా మారుమోగుతోంది. అన్నా, ఈరోజు పూర్తి కడుపు భోజనం చేద్దాం. సాహిల్ ఆ ఏడుస్తున్న వ్యక్తి వైపు చూశాడు. బట్టలు రాజులాంటివి, కాని బేబసీ బిచ్చగాడి కంటే లోతైనది. చుట్కీ సాహిల్ షర్ట్ లాగి, అన్నా, ఏమాలోచిస్తున్నావు? వెళదాం, అక్కడి దుకాణంలో వాసన వస్తోంది, నాకు చాలా ఆకలిగా ఉంది అంది. సాహిల్ పర్స్ వైపు చూసి మళ్లీ ఆ ఏడుస్తున్న వ్యక్తివైపు చూశాడు. అతను బడబడా మాట్లాడుతున్నాడు. అంతా నాశనమైపోతుంది. సమయానికి చేరకపోతే వేలాది కార్మికుల ఇళ్లు ధ్వంసమవుతాయి. సాహిల్ హృదయం కరిగిపోయింది. తనకు తోసేసినప్పుడు ఎలా అనిపించిందో గుర్తొచ్చింది. చుట్కీ కళ్లలోకి చూసి, చుట్కీ, ఈ డబ్బు ఉంచుకుంటే మన కడుపు నిండుతుంది, కాని ఈ అంకుల్ అంతా కోల్పోతారు. చూడు, ఎంత బాధపడుతున్నారు అన్నాడు. చుట్కీ చిన్నది కాని పేదరికం ఆమెను ముందుగానే పరిపక్వం చేసింది. ఆమె లోతుగా శ్వాస తీసుకొని, అన్నా, నువ్వు సరిగ్గా అంటున్నావు. మనం ప్రతిరోజూ ఆకలితోనే ఉంటాం, ఈరోజు కూడా ఉండగలం. కాని ఈ అంకల్ ఏడుస్తున్నారు, వాళ్లకి మనకంటే ఎక్కువ అవసరం అంది. సాహిల్ ధైర్యం చేసుకొని రాజవర్ధన్ వైపు అడుగులు వేశాడు. మురికి బట్టల్లోని ఆ 2 పిల్లలు అతని దగ్గరకు వచ్చేసరికి రాజవర్ధన్ చిరాకుగా, పిల్లలా, నువ్వు నాకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, నేను అంతా కోల్పోయాను, దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి అన్నాడు. పేదరికం ఈ పిల్లల నుంచి అంతా లాగేసింది, మానవత్వం తప్ప. సాహిల్ నిలబడి జేబులోంచి పర్స్ తీసి అన్నాడు, అంకుల్, ఈరోజు మాకు ఈ డబ్బు దొరికింది, మేము భోజనం చేయడానికి వెళుతున్నాం. ఆ గొంతు సన్నగా వణుకుతోంది. మీరు ఇది తీసుకోండి, మనం ప్రతిరోజూ ఆకలితోనే ఉంటాం, ఈరోజు కూడా ఉండగలం. అలా చెప్పి పర్స్ అతని ముందు పెట్టాడు. ఒక క్షణం రాజవర్ధన్ ఏమీ అర్థం కాలేదు. బేటా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? చుట్కీ నవ్వింది. అంకుల్, మీరు బాధపడకండి, మనం బాగానే ఉన్నాం. ఎప్పుడూ పూర్తి భోజనం చేయని పిల్లలు ఈరోజు ఇతరుల ఆకలి తీరుస్తున్నారు. రాజవర్ధన్ చేతులు వణుకుతున్నాయి. కళ్లనుంచి కన్నీళ్లు కారాయి. అతను సాహిల్ చేతులు పట్టుకుని, బేటా, నాకు తెలియదు ఏ పుణ్యం చేసుకున్నానో ఈరోజు మీలాంటి పిల్లలు దొరికారు అన్నాడు. పర్సు తెరిచి 5,000 రూపాయలు చూసి స్తంభించిపోయాడు. ఇంత డబ్బు, నువ్వు? మాటులాగిపోయాయి. అతను డబ్బు తిరిగి సాహిల్ వైపు చాచి, లేదు బేటా, నేను తీసుకోలేను అన్నాడు. సాహిల్ తల ఊపాడు. అంకుల్, మీరు తీసుకోకపోతే మాకు చెడ్డగా అనిపిస్తుంది. చుట్కీ మాసూంగా, మీరు బాధపడితే మాకు నిద్రపట్టదు. ఇది విని రాజవర్ధన్ బాగా ఏడ్చాడు. 2 పిల్లల్ని గుండెలకు హత్తుకున్నాడు. నగరం మధ్యలో ఒక ధనవంతుడు 2 పేద పిల్లల ముందు అతి పేదవాడైపోయాడు.
అతను ఎప్పుడూ ఊహించలేదు. నగరంలోని పెద్ద పెద్దవాళ్లు తన్నినప్పుడు ఈ చిరిగిన బట్టల పిల్లలు సహాయం చేశారని. అతనడిగాడు, మీరు భోజనం చేశారా? ఉదయం నుంచి ఏమైనా తిన్నారా? చుట్కీ మాసూంగా, లేదు అంకుల్, నిన్న రాత్రి నుంచి ఏమీ తినలేదు. ఈ డబ్బుతో భోజనం చేయడానికే వెడుతున్నాం. కాని మిమ్మల్ని ఏడుస్తూ చూసి మీరు మాకంటే ఎక్కువ బాధలో ఉన్నారనిపించింది. రాజవర్ధన్ గుండెపై బండరాయి పెట్టినట్టు అనిపించింది. తన ధనం మీద సిగ్గుగా అనిపించింది. ఈ పిల్లలు ఎంత గొప్పవాళ్లో, తాను ఎంత చిన్నవాడో అనిపించింది. అతను ఆలస్యంగా ఉన్నాడు. మీటింగ్ సమయం అయిపోయింది. కాని పిల్లల్ని ఒంటరిగా వదలలేడు. జేబులోంచి పెన్ తీసి కాగితం ముక్కపై ఏదో రాసి సాహిల్కు ఇచ్చాడు. బేటా, నాకిప్పుడు చాలా ముఖ్యమైన పని ఉంది. మీరిద్దరూ ఇక్కడే ఉండండి. నేను తిరిగి వస్తాను. వాగ్దానం, ఎక్కడికి వెళ్ళకండి. సాహిల్ వాగ్దానం చేశాడు. కాని రాజవర్ధన్ నిజంగా తిరిగి వస్తాడా, లేక ఇది కూడా ధనవంతుల మోసపూరిత వాగ్దానమా? రాజవర్ధన్ డబ్బు తీసుకుని ఆటో పట్టుకుని వెళ్ళిపోయాడు. వెనక మిగిల్చాడు ఇద్దరు మాసూం జీవితాలు, ఆశ మరియు ఆకలి మధ్యలో ఊగుతున్నవి. సాహిల్ చేతిలో ఆ చిన్న కాగితం ముక్క. అందులో ఏమి రాసి ఉందో అతను చలవలేడు. ఎప్పుడూ స్కూల్ వెళ్లలేడు కదా. చుట్కీ కారు అదృశ్యమయ్యే వరకు చూసి సాహిల్ చేయి పట్టుకుని, అన్నా, ఆ అంకుల్ నిజంగా తిరిగి వస్తారా, లేక మిగతా వాళ్లలా మనల్ని మోసం చేశారా అంది. సాహిల్ కాగితాన్ని చిరిగిన జేబులో దాచుకుంటూ, తెలియదు చుట్కీ, కాని వాళ్ల కళ్లలో నిజాయితీ కనిపించింది. వాగ్దానం చేశారు, మనం వేచి చూడాలి అన్నాడు. ఎండ తలపైకి వచ్చేసింది. కాలుతున్న రోడ్డు నుంచి ఆవిరి పిల్లల నగ్నపాదాలను కాలుస్తోంది. 1 గంట గడిచింది. 2 గంటలు గడిచాయి. రాజవర్ధన్ ఆచూకీ లేదు. ఆకలి ఇక సహించరానిది. చుట్కీ ముఖం పచ్చబడింది. మూర్ఛ వస్తోంది. ఆమె చెట్టు నీడలో కూర్చుంది. దగ్గర్లోని ఢాబా నుంచి వేడి రొట్టెలు, కూర వాసన వచ్చింది. సాహిల్ ధైర్యం తెచ్చుకుని ఢాబా దగ్గరకు వెళ్లాడు. సర్, నా చెల్లెలు చాలా ఆకలితో ఉంది. 1 పాత రొట్టె ఇస్తారా? ఆ అంకల్ వచ్చేసరికి మీ డబ్బు చెల్లిస్తాను. ఢాబావాడు కోపంగా డండా ఎత్తి, దూరంగా పోరా, ఉదయం నుంచి 3వ బిచ్చగాడివి వచ్చాడు. ఆ అంకల్ డబ్బు ఇస్తారా? నీ రూపం చూశావా? ధనవంతులు పని తీర్చుకోవడానికే మాధుర్యంగా మాట్లాడతారు. గాలివ్వు. సాహిల్ తిరిగి చుట్కీ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. కళ్లల్లో బేబసీ కన్నీళ్లు. నేను తప్పు చేశానా? ఆ 5,000 రూపాయలతో చుట్కీని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లవచ్చు. పూర్తి భోజనం పెట్టవచ్చు. ఒక అపరిచితునిపై నమ్మకం పెట్టి చెల్లెలి ప్రాణం ప్రమాదంలో పడేశానా? సాయంత్రమవుతోంది. ఆకాశంలో ఎరుపు వ్యాపించింది. కాని ఈ పిల్లల జీవితంలో చీకటి నిండుతోంది. చుట్కీ ధైర్యం సవాల్ చేస్తోంది. ఏడుస్తూ, అన్నా, నాకు చాలా భయంగా ఉంది. ఆకలి కాదు, ఇప్పుడు నిద్ర వస్తోంది అంది. సాహిల్ ఆమెను ఒడిలో పరుండబెట్టాడు. రోడ్డువైపు ఎప్పటికప్పుడు చూస్తున్నాడు. ఆ పెద్ద కారు కనిపిస్తుందేమోనని. అకస్మాత్తుగా పోలీస్ వాహనం ఆగింది. ఒక హవల్దారు దిగి సాహిల్ దగ్గరకు వచ్చాడు. ఏరా పిల్లవాడా, ఇక్కడ ఏం చేస్తున్నావ్? జేబులో ఏమి దాచావ్? బయటపెట్టు. సాహిల్ భయంతో వణికిపోయి ఆ కాగితం ముక్క తీశాడు. హవల్దారు దాన్ని లాగేసుకుని టార్చ్ లైట్లో చదివాడు. చదివిన వెంటనే అతని ముఖభావాలు మారాయి. ఆశ్చర్యంతో, ఈ కాగితం నీకు ఎవరిచ్చారు అని అడిగాడు. సాహిల్ భయంతో మాట్లాడలేకపోయాడు. బహుశా ఆ కాగితం ఏదో ఇబ్బంది అనుకున్నాడు. కాని ఆ కాగితంపై ఏమి రాసి ఉందంటే పోలీసువాడి పద్ధతులు మారాయి. హవల్దారు మళ్లీ జాగ్రత్తగా చదివాడు. అందులో, ఈ పిల్లలు నా దేవదూతలు. వీళ్లను గౌరవంగా నా ఆఫీసుకు తీసుకువెళ్ళండి. కింద రాజవర్ధన్ ప్రైవేట్ నంబర్, సంతకం. కొద్దిసేపటి క్రితం అరుస్తున్న హవల్దారు ఇప్పుడు టోపీ సరిచేసుకుంటూ, బేటా, మీరు ఇక్కడే ఉన్నారు. రాజవర్ధన్ సార్ మిమ్మల్ని వెదికడానికి మొత్తం నగరాన్ని పోలీసుల్ని రంగంలోకి దించారు. రండి, నా వాహనంలో ఎక్కండి. సాహిల్, చుట్కీ భయంతో ఉన్నారు. కాని హవల్దారు చాలా ప్రేమగా వాహనంలో ఎక్కించాడు. కొద్దిసేపటిలో నగరంలోని అతిపెద్ద భవనం రాజవర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ముందు ఆగింది. చిరిగిన బట్టల్లో ఆ మాసూం పిల్లలు ఆఫీసులోకి అడుగుపెట్టగానే సూట్ బూట్ వేసుకున్న అధికారులు ఆశ్చర్యంగా చూశారు. నిన్నటి వరకు ఎవరైనా తోసేస్తే పడిపోయేవాళ్లు ఈరోజు మెయిన్ డోర్ తెరిచి లోపలికి ఆహ్వానించబడ్డారు. అక్కడ్నుంచి రాజవర్ధన్ పరుగెట్టుకుని వచ్చాడు. కళ్లల్లో తడి. తన ఖరీదైన షేర్వానీ పట్టించుకోకుండా ఇద్దరినీ గుండెలకు హత్తుకున్నాడు. క్షమించండి పిల్లలా, మీటింగ్లో ఇబ్బందులు వచ్చి ఆలస్యమైంది. మీరు వెళ్ళిపోయారేమో అని అనుకున్నాను.
రాజవర్ధన్ స్టాఫ్కు ఆదేశించాడు, నగరంలోని అత్యుత్తమ భోజనం తెప్పించమని. సాహిల్, చుట్కీ మొదటిసారి టేబుల్పై కూర్చుని ఇంత భోజనం చూశారు. కాని సాహిల్ మొదటి ముద్ద ఎత్తే ముందు రాజవర్ధన్ వైపు చూసి, అంకల్, మీరు నిజంగా నిన్న రోడ్డుపై ఏడుస్తున్న అదే వ్యక్తా అని అడిగాడు. రాజవర్ధన్ నవ్వి, అవును బేటా, నిన్న నేను డబ్బు కోసం కాదు, మానవత్వం కోసం ఏడ్చాను. మీరు నాకు నేర్పారు, ధనవంతుడు అంటే డబ్బు ఉన్నవాడు కాదు, గుండె పెద్దవాడు అని. రాజవర్ధన్ అందరి ముందు ప్రకటించాడు, ఈ రోజు నుంచి ఈ పిల్లల్ని ఎవరూ ఎగతాళి చెయ్యరు. సాహిల్, చుట్కీ ఇక నా బాధ్యత. వీళ్లు నగరంలోని అత్యుత్తమ స్కూల్లో చదువుతారు, అద్భుతమైన ఇంట్లో ఉంటారు. మరి ఆ దుకాణం వాడు వీళ్లను తోసేశాడు కదా, అతనికి బుద్ధి చెప్పాను. చుట్కీ కళ్లల్లో ఇక కన్నీళ్లు కాదు, మెరుపు. ఆమె రాజవర్ధన్ చేయి పట్టుకుని, నాన్నా అని, అంకల్, ఇక మనకు ఆకలితో ఏడవనక్కర్లేదు కదా అంది. రాజవర్ధన్ ఆమె చిన్న చేతిని ముద్దాడి, ఎప్పటికీ కాదు బేటీ, ఇక మీ చదువు, సంతోషాల బాధ్యత నాది. ఆ రాత్రి సాహిల్ చుట్కీకి కొత్త ఉదయాన్ని తెచ్చింది. సమాజం వాళ్లను చెత్తగా చూసింది, కాని వాళ్ల నిజాయితీ వాళ్లకి ఆ గొప్ప ధనవంతులు కూడా పొందలేని స్థానాన్నిచ్చింది. నిజం ఏమిటంటే, చిరిగిన బట్టల వెనక తరచూ ఒక దేవదూత దాగి ఉంటాడు. ఎవరికైనా సహాయం చేయగలిగితే తప్పక చెయ్యండి. ఎందుకంటే దేవుడు ఎవరి రూపంలో పరీక్షిస్తున్నాడో తెలియదు కదా. స్నేహితులారా, ఈ కథ మీకు నచ్చిందా? కమెంట్లో తప్పక చెప్పండి. మరి ఈ వీడియోను దేశంలో ఏ మూల నుంచి చూస్తున్నారో కూడా చెప్పండి.